జిల్లా కేంద్రంలోని 101వ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలతో ముందుంటానని క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, సేవ అనే సందేశాన్ని అందించాలని, అదేవిధంగా కేసీఆర్ హయాంలో అన్ని కులాలకు గౌరవించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని చెప్పి ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి కొడుకు హత్య, మరో వ్యక్తికి కత్తిపోట్లు, మృతులు చంద్రకళ 30 సంవత్సరాలుండగా రేవంత్ 14 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు రక్తస్రావాలతో పడి ఉన్న మరో వ్యక్తిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు, హత్యకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసు బలగాలు గాలింపు, క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో నాసర్పుర పిల్లర్ బెడ్ వద్ద గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కూడా అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం లేదని, చెట్టుకు కట్టేసి కోడా దెబ్బలు కొట్టినా తక్కువేనని, నీ లాగుల తొండ విడవాలని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.